ధన్యవాదాలన్న. ఆజంజాయి మిల్లు గురించి మరొకసారి ప్రజలందరికీ గుర్తు చేసి నాయకత్వానికి గుర్తు చేసినందుకు. అదేవిధంగా పెద్దలు వరంగల్ పార్లమెంట్ సభ్యులు పస్నూరు దయాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి సభ ఇచ్చిన నగర ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ అన్న కేటీ రామారావు గారికి, నూతనంగా మంత్రి బాధ్యతలు తీసుకున్న మన అన్న ఎర్రబెల్లి మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి, అదేవిధంగా మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కడియం శ్రీహరి గారు, అదేవిధంగా మధుసూనాచారి గారు, వేదిక పైన ఉన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుండి నిజంగా 2001లో ప్రారంభమైనప్పుడు తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలలో మాకు అన్యాయం జరుగుతుందని కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కూడా పనిచేసి ఈరోజు కేసీఆర్ నాయకత్వంలోనే నిజంగా బీడులు పడ్డ తెలంగాణను నిజంగా ఈరోజు పచ్చటి తెలంగాణగా మార్చి దేశంలోనే మరి మంచి పేరు తెచ్చుకున్న మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు గారికి నిజంగా మనం అభినందించవలసిన విషయం. ఏది ఏమైనా నిజంగా ఈ ఉద్యమ సమయం నుండి కూడా మొదటిలో నిజంగా ఈ ఉద్యమంలో 100% భూమిని నమ్ముకొని బ్రతికే వాళ్ళే రైతు కూలీలే ఎక్కువ కూడా పనిచేయడం జరిగింది. ఆ రైతు కూలీలు దాదాపు 4-5 సంవత్సరాల వరకు కూడా ప్రతి కేసీఆర్ గారు ఏ పిలుపునిచ్చినా కానీ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు కూడా దాదాపు రైతాంగం కూడా ఉద్యమంలో కీలక మేధావులు, ఉద్యోగులు మరి సకల జనుల సమ్మె జరిగేసరికి అందరూ కూడా ఏకం కావడం జరిగింది. నిజంగా ఈ ఉద్యమంలో కీలకంగా మరి నిజంగా రైతులకే కావాలని నిజంగా మన ముఖ్యమంత్రి గారు మరి రైతు సంక్షేమ పథకాలు ఎన్నో పెట్టి నిజంగా ఎప్పుడు కూడా రైతును పట్టించుకున్న ప్రభుత్వాలు భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. రైతులను బాగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలు ఒక 60 సంవత్సరాలు ఏ ప్రభుత్వాలు కూడా రైతులను ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. నిజంగా వర్షాలు పడుతున్నాయంటే మరి రైతులు యూరియా కోసమో లేకుంటే పిండి బస్తాల కోసమో మరి చాలా ఇబ్బందులు పడేది, డబ్బుల కోసం ఇబ్బంది పడేది. అవన్నీ సమస్యలు కేసీఆర్ గారు చాలా మరి ఉద్యమాలు చేసిన సమయంలో మరి ఇవన్నీ చూసిండు కాబట్టి నిజంగా ఆ రోజులలో తెలంగాణ రాష్ట్రం వస్తే నిజంగా తెలంగాణ మొత్తం చీకటి అయిపోతుందని చెప్పిండు. మరి ఈరోజు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటల ఈరోజు మనకు అప్పుడు కరెంటు లేకుంటే న్యూస్, ఇప్పుడు కరెంటు ఉంటేనే కరెంటు లేకుంటే అది అంటే ఏది ఏమైనా కానీ కేసీఆర్ గారు ఈ రైతులను రైతు బంధు మరి పథకం పెట్టి నిజంగా ఇది ఐక్యరాజ్య సమితిలే ఆ వివరణ అడిగిన సంగతి మనందరికీ కూడా తెలుసు. నిజంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కూడా ఈ రైతు బంధు కాపీ కొట్టడం కూడా జరిగింది. అంటే కేసీఆర్ గారు అందరి నాయకుల కంటే మన నాయకుడు దాదాపు ఒక 10-20 సంవత్సరాలు అడ్వాన్స్గా ముందుగా ఆలోచించే వ్యక్తి కాబట్టే ఈరోజు దేశంలో మంచి స్థానంలో మన రాష్ట్రాన్ని తీసుకుపోవడంలో కీలకమైన పాత్ర మరి కేసీఆర్ గారు కూడా చేయడం జరిగింది. ఏది ఏమైనా మరి నేను ఒక మామూలుగా ఆర్టిస్టును, ఉద్యమకారుణ్ణి. నాలాంటి ఉద్యమకారులకు, ఆర్టిస్టులకు, దళితులకు, పేదలకు, బీసీలకు కూడా ఎంతో అగ్రస్థానంలో ఇచ్చి మరి పార్టీకి ఫండ్ కూడా ఇచ్చి దాదాపు నాలాంటి వాళ్ళను మరి ఎంతోమందిని ఎమ్మెల్యేలను, ఎంపీలను చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఏది ఏమైనా ఈరోజు నిజంగా 16కి 16 రావాలంటే మరి సెంట్రల్లో ఇప్పుడు బీజేపీకి 100-150 కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు.
అదే పరిస్థితి కాంగ్రెస్ కూడా ఉంది. ఎవరికైనా కానీ ఫెడరల్ ఫ్రంట్ పెడితే మనం కంపల్సరీ మన అవసరం ఉంటుంది కాబట్టి నిజంగా మరి ఫెడరల్ ఫ్రంట్ కంపల్సరీ రావాలి. మన రాష్ట్రం డెవలప్ కావాలంటే కూడా మరి కంపల్సరీ ఫెడరల్ ఫ్రంట్ ఉంటేనే మన కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ప్రధానమంత్రిని కూడా ఎన్నుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మన అవసరం కేంద్రంలో చాలా నిజంగా ఆ రోజు నాకు అయితే ఏ విధంగా మీరు మెజార్టీ తోటి మరి గెలిపించిందో మరి ఇంతకుముందు అందరూ చెప్పినట్టుగా అప్పటికంటే ఇప్పుడు కేసీఆర్ గారి పనితనం ఇంకా చాలా పెరిగింది కాబట్టి ఎక్కువ మెజార్టీ తోటి ఎంపీని కంపల్సరీ గెలిపించుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది కాబట్టి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ముగించుకుంటున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న.